నాకు రక్షణ అక్కర్లేదు, నాకు ఆ విశ్వాసం అక్కర్లేదు, నా పాటికి నేను బాగానే ఉన్నాను అనుకుంటే దేవుడు నీ గురించో చక్కని వాక్యాన్ని రాసి పెట్టాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 31, 32 వచనాలు. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, మారు మనసు పొందుడికై నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. స్వయాన యేసు ప్రభువే చెప్తున్నాడు, నేను పాపులను పిలవటానికే ఈ రోజు నీ భూమి మీదకి వచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదని చెప్తున్నాడు. మరి ఈరోజు మీ ఇంట్లో ఉండే పాపులంతా ఎక్కడికి వెళ్ళారు? ఇంకా పాపంలోనే జీవించడానికి వెళ్ళారా? ఈరోజు మన వాళ్ళు ఎవరో సిగరెట్లు తాగలేదా? ఈరోజు మన వాళ్ళు ఎవరో కొట్ల దగ్గరికి వెళ్ళి మందు కొనుక్కొచ్చుకొని తాగలేదా? వాళ్ళంతా క్రైస్తవులు ఎలా అవుతారు? నేను ఇలాగే మాట్లాడతాను. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా నాకు క్షమించండి. మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారంటే మనకి వాక్యం రూపంలో ఉన్నారు. వాక్యమే మనకి దేవుడు. మరి నేను ఇప్పటి వరకు నా బైబిల్ నేను పూర్తిగా చదివాను, ఈ వాక్యం అంతా నాకు తెలుసు అన్నోళ్ళు ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఒక్కరు లేరు. మీరు క్రైస్తవులను ఎక్కడ చెప్పుకోబాకండి, సిగ్గుచేటు. ఏమనుకోబాకండి. నేను మీ అబ్బాయిని అనుకోండి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే హోంవర్క్ రాసిస్తారు, అది కనుక ఆ రోజు చేయకపోతే తెల్లారి దెబ్బలు తినాలి. ఇన్ని పుస్తకాలు ఉంటాయి, అన్ని చదవాలి, రాయాలి, వాళ్ళు టీచర్కి లెక్క చెప్పాలి. నువ్వు ఈ భూమి మీద పుట్టి ఎన్ని రోజులు అయింది? నీకు దేవుడు ఎందుకు జ్ఞానాన్ని ఇచ్చాడు? నీకు దేవుడు ఎందుకు మంచి భార్యని భర్తనిచ్చాడు? నీకు దేవుడు ఎందుకు మంచి పిల్లల్ని ఇచ్చాడు? దేవుడు నీకు ఎందుకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు? దేవుడు నీకు ఎందుకు మంచి వ్యాపారాన్ని, బిజినెస్ని, పనిని కల్పించాడు? నీ ఇష్టానుసారం తిరగటానిక? ఇప్పటి వరకు నువ్వు బైబిల్నే చదవలేదు అంటే నువ్వు దేవుని బిడ్డవా, సాతాను గడి బిడ్డవా? సిగ్గనిపించట్లేదండి మీకు? మీరంతా క్రైస్తవులే, మీ పెద్దోళ్ళంతా క్రైస్తవులే. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తారు, చర్చిలో మంచి మంచి పాటలు పాడతారు, చర్చిలో మనల్ని పెద్దగా పెట్టకపోయినా మళ్ళీ మోమాటాలు. మరి ఏం సాధించావు ఇప్పటి వరకు? వాక్యమే చదవకపోతే నీ హృదయంలో అసలు దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఈ గుడిలో ఉంటాడా? ఈ పాపిష్టి చేతులతో కట్టిన ఈ సిమెంట్ గోడల మధ్యలో ఉంటాడా? దేవుడు నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయమే ఆయన ఆలయం. ఆయన వాక్య రూపంలో ఉంటాడు. ఇప్పటి వరకు నువ్వు బైబిల్ని, వాక్యాన్ని చదవలేదంటే అసలు దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా?